యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు నీతిగల దానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. మరొకసారి చదువుకుందామని. చివరి వచనము, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. యొక్క వచనముని వాగ్దానాన్ని వినుచున్నటువంటి ప్రతి ఒక్క ప్రియుల వినికిడిలో నెరవేరునుగాక. ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానాలను ఆదరిస్తున్నారు. అందును బట్టి వందనములు, దేవుని పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి సువార్త పరిచర్యను నిరాకటంకంగా సాగించుటకు మీరందరి సహకరిస్తున్నందుకు వందనములు, శుభములు. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ 3000 వ్యూస్ స్థాయికి చేరింది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క వీడియోను చివరి వరకు చూసి ఈ యొక్క దేవుని పరిచర్యను ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీరు ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా బలపడుతూ ఉదయమునే దేవుని వాక్యాన్ని విని మీ జీవితాల్లో కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు దేవుడు జరిపిస్తాడని నమ్ముతూ ఈ యొక్క వాగ్దానమును మనము మరలా చదువుకొని వాగ్దానమును బట్టి మనము నడుచుకునేవారుగా ఉందాం. ఈరోజు వాగ్దానం ఏమి తెలియజేశాడంటే, నీవు నీతిగల దానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. మనము నీతి గల వారమై స్థాపించబడతామని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు నీతి గల వారమై స్థాపించబడతామంటే దేవుని వాక్యానుసారము నడుచుకొనగలిగినప్పుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆయన మనం అపరిశుద్ధులుగా అపవిత్రులుగా ఉన్నప్పుడు మనము ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా రూపింపబడ్డాము. కాబట్టి నీవు భయపడనక్కర్లేదు. ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా ఎవరైతే నీతి గలవారిగా స్థాపించబడ్డారో వారు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరంగా ఉందరు. నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, ఏ సమస్యలైతే బాధిస్తున్నావో ఆ యొక్క సమస్యల నుండి, ఆ యొక్క బాధల నుండి, ఆ ఇరుకు ఇబ్బందుల నుండి ఎవరైతే నిన్ను బాధించేవారుగా ఉన్నారో, నిన్ను భయపెట్టేవారుగా ఉన్నారో, నిన్ను అవమానించేవారుగా, నిందలు వేసేవారుగా ఉన్నారో వారందరూ నీకు దూరముగా నుందరు. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నిన్ను హింసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి బాధ నుండి నిన్ను దూరముగా ఉంస్తానంటున్నాడు. కాబట్టి భయపడనక్కరలేదు అని చూపిస్తున్నాడు. అదేవిధంగా చివరి లైన్లో ఈ విధంగా రాయబడింది, నీ భీతి నీకు దూరముగా ఉండును. భీతి అంటే భయము మనకందరికి దూరముగా ఉండును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి భయం ఎప్పుడు మనకు దూరంగా ఉంటుందంటే మన దగ్గర మనం ధైర్యంగా ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉన్నాడని నడిపిస్తున్నాడని నమ్మినప్పుడు, మనం విశ్వాసం కలిగినప్పుడు, దేవుడు మనల్ని నీతిమంతులుగా స్థాపించబడ్డాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, నడిపిస్తాడని మనం ఎప్పుడైతే మనం ఆ బాధలను చింతించకుండా దేవునిపైన సమస్త ప్రయాసపడుతున్న సమస్త జనులారా మీ యొక్క భారమును నా మీద మోపుడని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన భారాన్ని, మన యొక్క భీతిని, భయాన్ని, దుఃఖాన్ని, ఆవేదనను ఆయన పాదముల దగ్గర ఉంచినట్లయితే మనము భయపడనక్కర్లేదు అంటున్నాడు. ఆ భయాన్ని, బాధించు వారిని దూరముగా ఉంచుతానంటున్నాడు. అదేవిధంగా భయం అనేది మనకు దూరముగా ఉండును అంటున్నాడు. అది నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు. నీ దగ్గరకు రానే రాదంటే ఆ యొక్క భయాన్ని, భీతిని మనకు దూరంగా చేసేవాడు ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. అదేవిధంగా ఆయన నీ దగ్గరకు ఆ యొక్క భయాన్ని తీసుకురాకుండా ఆయన బాహులని, బలమైనటువంటి బాహులని ఆయన ఆ యొక్క రెక్కల చాటును మనల్ని కాచి కాపాడి
భద్రపరిచేవాడు ఉన్నాడు, రక్షణను కలగజేసేవాడు ఉన్నాడు. కాబట్టి మనకు భీతి అనేది రాకుండా దూరం చేసేవాడుగా ఉన్నాడు. అదే 17వ వచనంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు చేస్తానంటున్నాడు. కాబట్టి ఎవరైనా నీకు అవమానకరంగా నీకు విరోధంగా ఉన్నట్లయితే ఆ యొక్క రూపింపబడినటువంటి ఆయుధాలను, శత్రువులను, ఎటువంటి పరిస్థితులనైనా కూడా ఆ యొక్క స్థితి నుండి మనల్ని ఆ యొక్క విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని, ఏ యొక్క పరిస్థితిని వర్ధిల్ల చేయను అంటున్నాడు. అదేవిధంగా భయపడనక్కర్లేదు. బాధించేవారిని నీకు దూరంగా, నీ శత్రువులను నీకు దూరంగా, అవమానించేవారిని నీకు దూరంగా ఉంచుతానని దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేనివల్ల భయపడుతున్నావు? ఏ సమస్య గురించి భయపడుతున్నావు? నీతోనే యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయాన్నే నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు భయం అనేది అక్కర్లేదు అంటున్నాడు. భయాన్ని నీకు దూరంగా చేస్తానంటున్నాడు. అది నీ దగ్గరకు రాకుండా ఆయన యొక్క బలమైన హస్తముల చాటున, ఆయన రెక్కల చాటున చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను, అరచేతుల్లో ఆయన భద్రత కలిగించున్నాడు. కాబట్టి మనకు ఏ యొక్క భయము, భీతి అక్కరలేదు అంటున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, భయపడకుడి, వారిని చూచే దిగులు పడకడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో మోషే రాసినటువంటి ఈ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, భయపడకుడి అంటున్నాడు. ఇక్కడ కూడా భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, నిన్ను అవమానపరుస్తున్నారో, నీ యొక్క స్థితిని చూచి వారు ఎగతాళి చేస్తున్నారో, వారందరిని చూచి నీవు దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కృషించిపోతున్న స్థితిలో ఉన్నావో, దుఃఖముతో, ఆవేదనతో, ఎవరు నన్ను ఆదరించలేరని, ఎవరు నన్ను పైకి లేవనెత్తలేరని, ఈ యొక్క స్థితి నుండి యొక్క జిగటగల దొంగ ఊబిలో దిగి పాతాళమునకు దిగుతున్నటువంటి నా స్థితిని ఆయన కీర్తనకారుడు అన్నాడు, జిగటగల మన్ని యొక్క స్థితిలో నుండి, దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తి ఆ యొక్క బండ అనేటువంటి క్రీస్తు అనే బండ మీద ఆయన అడుగులను స్థిరపరిచాడంటున్నాడు. కాబట్టి భయపడకుడి, వారిని చూసి దిగులు పడకూడదు అంటున్నాడు. ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే హేళనపరంగా మాట్లాడుతున్నారో, నీ స్థితిని చూసి ఎవరైతే వారు దూరముగా ఉంటున్నారో, కాబట్టి వారందరిని చూచి నీవు దిగులు పడవద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. చూడండి, ఎవరు నీ దరి రాకపోయినా, ఎవరు నీ స్థితిలో నీ యొక్క దగ్గర ఉండకపోయినా, నీ యొక్క స్థితిని చూసి ఎవరు నిన్ను ఆదరించలేకపోయినా, నీతో కూడా వచ్చేవాడు ఎవరంటే నీ దేవుడైన యెహోవాయే. ఆయనే నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి నీ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎడబాయిన వాడుగా ఉన్నాడు, విడువడు, ఎడబాయినని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకుడి అని చాలాసార్లు రాయబడి ఉంది. కాబట్టి చిన్న సమస్యలకు భయపడిపోతున్నావా? ఈ యొక్క సమస్యల నుండి నేను ఏ విధంగా బయటపడాలని బాధపడుతున్నావా? ఈ యొక్క అప్పుల బాధ నుండి ఏ విధంగా బయటపడాలని బాధపడుతున్నావా? ఈ యొక్క తీరని అనారోగ్యం నుండి ఏ విధంగా బయటపడాలని బాధపడుతున్నావా? ఈ యొక్క శత్రువుల నుండి, తరుముచున్నటువంటి శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలని బాధపడుతున్నావా? ఈ యొక్క స్థితిలో నీకు ఎటువంటి స్థితిలో ఉన్నావో ఆ యొక్క స్థితి నుండి, ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ ఈ విధంగా ఈ యొక్క సిలబస్ని నేను కవర్ చేయలేకపోతున్నాను, ఈ యొక్క హ్యూజ్ కాంపిటీషన్ నుండి, ఎంతో కాంపిటీషన్ నుండి నేను వారి నుండి నేను మొదటి ర్యాంకును తెచ్చుకుని ఆ యొక్క సీటును పొందలేకపోతానేమో అని భయపడుతున్నావా? దిగులు పడకుంటున్నాడు. నీకు జ్ఞానాన్ని కలగజేసేవాడు ఆయనే, నీకు ఆ యొక్క వివేచనను కలగజేసేవాడు ఆయనే. కాబట్టి భయపడకుండా నీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఆ యొక్క ఎగ్జామ్లో ఉన్నత స్థానంలో ఆ యొక్క ర్యాంకును పొందుకొని నీవు అనుకున్నటువంటి నీ యొక్క కెరీర్లో నువ్వు స్థిరపడుటకు కృపను అనుగ్రహించేవాడు ఆయనే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నావో, నీవు చదువుకుంటున్నావా, నీవు ఉద్యోగం చేస్తున్నావా, లేకుంటే వ్యవసాయం చేస్తున్నావా, ఏ యొక్క స్థితిలో చేతి పనులు చేస్తున్నావా, ఏ స్థితిలో ఉన్నా కూడా నీ యొక్క స్థితిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు.
కాబట్టి నీతో కూడా వచ్చేవాడు ఆయనే. మనతో పాటు మనం ఏ స్థితిలో ఉన్నా, సంతోషకరమైన స్థితిలో ఉన్నా, ఆనందకరమైన స్థితిలో ఉన్నా, ఆ యొక్క దిగులు పడుతున్న స్థితిలో ఉన్నా, దుఃఖక్రాంతుల స్థితిలో ఉన్నా, నలిగి వేసారిపోతున్న స్థితిలో ఉన్నా, కృంగి నేలన పడి ఉన్న స్థితిలో ఉన్నా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అదేవిధంగా మనం వాగ్దానం చూసినట్లయితే యెషయా గ్రంథం 54:14, నీవు నీతి గలదానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురు. బాధించే వారిని నీకు దూరంగా ఉంచేవాడు ఆయనే. భీతి నీకు దూరంగా ఉండడం, భయం అనేది నీకు దూరంగా ఉంటుంది. భయం లేకుండా జీవిస్తావు. అది నీ దగ్గరకు రానే రాదు. నీ దగ్గరకు ఆ భయం అనేది రానే రాకుండా ఆయన బాహుల చాటున ఆయన చేతుల్లో, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అన్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. కాబట్టి ఆయన హస్తముల చాటున మనల్ని భద్రపరిచి ఉన్నాడు, కాచి కాపాడేవాడు ఉన్నాడు. ఆయన ఎప్పటికీ నీతో కూడా వచ్చేవాడు, నీ భయాన్ని దూరం చేసేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను ఎన్నడికి విడువడు, ఎడబాయడు. కాబట్టి ధైర్యంగా ఉండి నీవు కొనసాగమని, ఈ యొక్క విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడే యేసు క్రీస్తు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలని నమ్ముతూ, విశ్వసిస్తూ ప్రతి ఒక్కరూ ఆ జీవితాన్ని అట్టి కృపను కలిగి ఉండాలని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.